ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, నా బలమయ్యున్నవాడా, నా కోట, నా కొండ, నా ఆశ్రయమా, నీ నామానికి స్తోత్రములయ్యా. నీవు పరిశుద్ధుడవయ్యా. నీ భవనములో, నీ మందిరములో నేను ఆరాధించగలుగుతూ మా చింత, మా దుఃఖము, మా బాధ, మా కన్నీటిని మరచి నిన్ను ఆరాధించగలిగే ఉన్నతమైన భాగ్యం మాకు ఇచ్చవయ్యా. ఈ స్థితి కలిగిన వారు ధన్యులు నాయనా. ఈ స్థితిలో ఉన్న మేము ధన్యులమయ్యా. మీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ సముఖములో పరిశుద్ధుడివైన నిన్ను, ఎన్నికలేని నేను, నా సంఘము నిన్ను మహిమపరచడానికి ఇది గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము ప్రభువా. ఎంతోమంది దినాన్ని చూడలేక చనిపోయి ఉన్నారు. వారికంటే మేము గొప్పవారమని కాదు, కానీ కేవలము నీ కృప, కేవలము నీ కృప మాత్రమే మా బ్రతుకులను, మా కుటుంబాలను నడిపిస్తూ ఉంది నాయనా. ఇంతవరకు నాయన నేను స్తుతించాం. మా మధ్యలో మీ ఆత్మ సంచరిస్తూ ఉంది నాయన. మీరు మా మధ్యలో ఆరాధించబడుతున్నందుకు వందనములు ప్రభువా. ఇంకను జరగనయున్న ఇక ఆరాధన అంతటిని మీరే మీ నామమునకు మహిమకరంగా జరిగించండి తండ్రి. పాటల్లో, ఆరాధనలో, విజ్ఞాపనల్లో అయా మీరు తోడై ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రములు. మా మధ్యకు ఇదేనా ఆహ్వానించబడిన మీ సేవకులను మా మధ్యకు మీరు క్షేమకరంగా తోడుకుని వచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ చిన్న మందుతో మీ గొప్ప దైవ సేవకుని నిలువబెట్టి నాతో, మాతో మీరు మాట్లాడమని నీ సముఖములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సంఘాన్ని మీరు ఉజ్జీవపరచండి. ఆరిపోతున్న ప్రతి దీపమును మీరు వెలిగించండి ప్రభువా. ఈ చివరి దినాల్లో మేము నీ కొరకు ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పించండి ప్రభువా. నీకు వందనాలు. ఇంకా అనేక మంది అయ్యా వారి వారి పని పాటలు ముగించుకొని త్వరితముగా రాగలుగుటకు తగిన కృప దయచేయండి తండ్రి. మరలా రాత్రికాల సమీప కూడికను, రేపటి దిన ఉదయకాల సేవకుల సదస్సును, అయా రాత్రికాల సమీప కూడికను దేవా మీరు మీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభువా. ప్రతి బిడ్డను దేవా మీరు సిద్ధపరిచి తీసుకుని రండి ప్రభువా. నీకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు అనేకమైన సమస్యలు పట్టుకుని స్థలానికి వచ్చి ఉన్నారు. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో చూస్తున్న దేవుడవయ్యా. నీ బిడ్డలను మీరు దేవా విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా. అయా ఓటమి గుండా నడిపించే దేవుడవు కాదయ్యా. మా పక్షాన్ని ఉండి అయా దావీదు పక్షాన్ని నిలవబడి యుద్ధము చేసిన దేవుడవు. మా పక్షాన కూడా మా మీద ఏలుబడి చేస్తున్న అప్పులతో, మా మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులతో, మా మీద ఏలుబడి చేస్తున్న ఓటమితో, మా మీద ఏలుబడి చేస్తున్న మానసిక ఒత్తిళ్లతో, మా మీద ఏలుబడి చేస్తున్న అనేకమైన సమస్యలతో మా పక్షాన మీరు నిలబడి యుద్ధము చేయండి ప్రభువా. యుద్ధము చేయండి నాయనా. పోరాటములు నేర్పించండి నాయనా. మా వేళ్లకు యుద్ధమును నేర్పించండి ప్రభువా. మేము ఇంకను అనేకులను దేవా తండ్రి మీ దగ్గరకు నడిపించగలిగే ఒక గొప్ప సాధనాలుగా మీ దగ్గర నిలవబడే భాగ్యం మాకు దయచేయండి స్వామి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనమందు ఉంచండి. నిలవబడుతున్న మీ దాసులను కూడా మీ సిలువ చాటును మరుగు చేయండి. మా అందరితో మాట్లాడండి. అయా వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలను కూడా మీ స్వాధీనములో ఉంచండి. ఇంకను మీ కొరకు ఒక మంచి పాత్రలుగా ఈ పనిలో వాడబడే కృపనివ్వండి. పాటలు పాడే బిడ్డలను, అయా ఆరాధించే బిడ్డలను, అయా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములో ఉంచండి ప్రభువా. వినిన వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా తండ్రి మంచి నేలను పడిన విత్తనము వలె ప్రతి వారి హృదయములోని వాక్యము మొలకెత్తడానికి, దాని ప్రకారం మేము జీవించడానికి తగిన కృప దయచేయమని